వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. స్పిరిచువల్ జర్నీ అంటే ఎక్కడో దూరంగా ఒక గమ్యాన్ని మనం చేరుకోవటం కాదు, ఆ గమ్యంలో మనని మనం తెలుసుకోవటం అండ్ నిజంగానే మన మైండ్లో ఏముంది, మన బాడీలో మన సోల్ ఏం ఫీల్ అవుతుంది అని చెప్పేసి మనం ఫీల్ అవుతూ ఉండడం. అయితే ముఖ్యంగా ఎవరైనా సరే మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే హెల్త్ వైజ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంట్లో రిలేషన్షిప్ గురించి ఏదైనా గొడవలు ఉన్నా కూడా ప్రశాంతంగా మెడిటేషన్ చేద్దాం, ఒక స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేద్దామని అని అనుకుంటారు కదా. సో ప్రాబ్లమ్స్ ఉంటేనే చేయాలా, ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా మనం స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఎలా చేయాలి, ఏంటి, ఆ ప్రాసెస్లో మనం ఏం తెలుసుకోవాలి, ఏ విషయాల మీద మనకు అవేర్నెస్ కావాలి, ఇవన్నీ క్లియర్గా మనకి ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్న ఒక స్పెషల్ మెంటర్ ఇవాళ మన గెస్ట్ అనమాట. అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత సాయికృష్ణ గారు మనతో పాటున్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, యూజువల్లీ మనం ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తాము. అయితే నార్మల్గా ఇప్పుడు పూర్వకాలం చూసుకుంటే వరల్డ్ వార్స్ వచ్చాయి, తర్వాత రీసెంట్గా కరోనా వచ్చిపోయింది, ఇవన్నీ వచ్చిపోతూనే ఉంటాయి. బట్ కాలం తన పని తను చేసుకుపోతుందని అంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్నే లేస్తే మనం సూర్యుడు వస్తాడు తప్పకుండా, రాత్రి పడుకునేటప్పటికి చంద్రుడు వస్తాడు. అలాగే సీజన్స్ కూడా ఎండాకాలం, వానాకాలం, వర్షాకాలం వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అంటే సీజన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. కాకపోతే వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి కదా. అయితే నేచర్ నుండి కానీ యూనివర్స్ నుండి కానీ ముఖ్యంగా మనం ఏం నేర్చుకోవాలి? మనిషి నేర్చుకోవాల్సింది యూనివర్స్ ఉండండి. కొన్ని చూడండి, ఇప్పుడు కొన్ని జంతువులు ఉంటాయి, అవి వాటికి రోగాలు రావు. మరి బాగా అబ్జర్వ్ చేసినట్టుండి. ఎందుకంటే అవి ఏ కాలంలో ఎలాగుండాలో అలాగుంటాయి. ఆ యూనివర్స్కి అసెండ్ అయిపోతాయి. 80 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమమైందంటాం. ఈ 80 లక్షల జీవరాశుల్లో 6 తర్వాత ఏ జంతువు పడుకోదు, మనిషి ఒక్కడే పడుకుంటాడు. ఎందుకంటే మనిషి అనేవాడు ప్రకృతికి అనుగుణంగా జీవించాలి. ఎప్పుడైతే మనిషి వీటి నుండి దూరం అయ్యాడో అతనికి తెలియకోకుండానే ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు సమ్మర్ అయిపోయే సీజన్ ఇది. సమ్మర్ అయిపోయిన తర్వాత వర్షాకాలం రావాలి. వర్షాకాలం రావాలంటే ముందు సమ్మర్ ఉండాలి. సమ్మర్ ఉంటేనే వర్షాకాలం వస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే సమ్మర్ అప్పుడు వర్షం కావాలంటాం, వర్షాకాలంలో ఎండలు లేవంటాం, చలికాలంలో చలి ఉండకూడదు అంటాం. అంటే యూనివర్స్లో ఇవన్నీ క్రియేషన్ జరిగితేనే నేచర్ అనేది తను తాను రూపాంతరం చేసుకుంటుంది. కానీ మనిషి ఎలాగుంటాడంటే, మనిషిని ఆ మనిషి తన విధానం ఎలాగుంటుందంటే, సమ్మర్ వస్తే చల్లగా ఉండాలి, వర్షాకాలం వస్తే వేరేది కావాలని కోరుకుంటాడు. ఎప్పుడే కానీ యాక్సెప్టెన్స్ అనేది ఉండాలండి. ఇప్పుడు చూడండి, కొన్ని జంతువులు ఉంటాయి, అవి ఏ కాలంలో ఎలాగుంటాయో అవి వాటికి యాక్సెప్ట్ చేసుకుంటాయి, అలవాటు అయిపోతాయి. కాబట్టి అవి సహజంగా ఉంటాయి. మనిషి ఎప్పుడైతే వీటన్నింటిని తెలుసుకొని ఈ యూనివర్స్కి అసెండ్ అవుతాడో, యాక్సెప్ట్ చేస్తాడో, అప్పుడు మనం వేరే వాళ్ళపైన డిపెండ్ చేయాల్సిన అవసరం ఉండదండి. అప్పుడు ఎలాగుంటుందంటే, చూసే ప్రతిదాన్ని సాక్షిబద్ధంగా చూడగలుగుతాము. అంటే మనం చాలాసార్లు చెప్తూ ఉంటాము, వస్తే రాని, ఉంటే ఉండి, పోతే పోని. ఇలాంటి వ్యక్తిత్వం మనకు ఎప్పుడు వస్తుందంటే, యూనివర్స్కి అసెండ్ అయిపోవాలి. యూనివర్స్తో ఎప్పుడైతే అసెండ్ అవుతామో, యూనివర్స్ అంటే ప్రకృతి, పంచభూతాలు, వీటితో మమేకమైంది. ఎప్పుడైతే మనం వీటితో మమేకం అయిపోతామో, పంచభూతాల తత్వం అనేది ఒక వ్యక్తికి వస్తుందన్నమాట. ఆ వ్యక్తికి వచ్చినప్పుడు ఇంక దేని గురించి అడగాల్సిన అవసరం లేదు, ఏ భగవంతుని పూజించాల్సిన అవసరం లేదు. మనకి ఏది కావాలో వాటంతట అవే మన లైఫ్లో క్రియేషన్ చేసుకుంటూ వస్తుంటాయి అనమాట. దానికి మా క్లాసులో ఎక్స్పెషల్గా చెప్పేది ఇలా కూడా అంటే, సాక్షిభూతంగా ఉండండి. మీ లైఫ్లోకి దేన్ని వచ్చినా యాక్సెప్ట్ చేయండి. కష్టం వచ్చిందా యాక్సెప్ట్ చేయండి. ఈరోజు మీరు సుఖంగా ఉన్నారో దాన్ని యాక్సెప్ట్ చేయండి. అంటే సాక్షిభూతంగా ఉండాలి. ఈరోజు కష్టం వచ్చిందని బాధపడకండి, రేపు సంతోషం వచ్చిందని పొంగిపోకండి. అప్పుడు ఏమవుతుందంటే, మనిషి ఎప్పుడైతే సంతోషానికి అలవాటు పడిపోతాడో, సుఖాలకు అలవాటు పడిపోతాడో, ఉన్నపలంగా ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేయడో మనిషి ఏమవుతాడంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు. ఈరోజు ఇవన్నీ సూసైడ్లు, ఇంట్లో గొడవలు ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయంటే యాక్సెప్టెన్స్ లేకపోవడం. బట్ మీరు అన్నట్టుగా అంటే మనము పంచభూతాలతో అసెండ్ అవ్వాలి అని అంటారు కదా. అంటే ఏంటి ఈ రోజుల్లో మనం అవన్నీ ఎలా చేస్తాము, ఎలా పాసిబుల్ అవుతుంది అంటారు? ఒక వ్యక్తి అనుకుంటారు నిజంగానే చేయాలి అని చెప్పేసి, అంటే ఎలా చేయొచ్చు? అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీ అని ఉందండి. ఏఐ టెక్నాలజీ అనేది మనం జీవించడానికి ఉపయోగపడుతుంది, బ్రతకడానికి. కానీ మనం ఇన్నర్గా కనెక్ట్ అవ్వడానికి, మనమేంటో మనం తెలుసుకోవడానికి పంచభూతాలే మెయిన్ అంటే మనం. ఇదంటే కలియుగం కాబట్టి టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి ఏఐ అనేది ఉంది. మనం ఒక యుగాల 4 కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలో చూసుకున్నా అప్పుడు ఈ టెక్నాలజీ లేదు. కానీ ఇప్పుడుకున్నటువంటి 100 రెట్లు ఎక్కువ అప్పుడు సైన్స్ డెవలప్ అయింది. మీరు కొన్ని దేవాలయాలు చూసినా కూడా కొన్ని చూస్తే అసలు మనం ఇప్పుడు ఉన్న సైంటిస్టులకి అది అంతుపట్టట్లేదు. ఆలోచన కూడా వచ్చిండదు అసలు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ టెక్నాలజీ ఎలా వాడారని. ఇప్పటికీ కొన్నింటిపైన రీసెర్చ్ చేస్తున్నారు. ఒకటి యాగంటి ఒక టెంపుల్ ఉందండి.
మనం అక్కడికి వెళ్తే ఒక నందీశ్వరం నోట్ల నుండి వాటర్ పడుతూ ఉంటాయి ఒక కొలంలోకి. అది వర్షాకాలం వచ్చినా, ఎండాకాలం వచ్చినా, చలికాలం వచ్చినా ఒక ఇంచు కూడా పెరగదు. తర్వాత ఒక 1 కిలోమీటర్ అయిన తర్వాత వాటర్ ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు. అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు. ఇప్పటికి చాలామంది సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. అంటే మనం ఇప్పుడు అనుకుంటున్న ఈ సైన్స్ కొన్ని వేల సంవత్సరాల కిందే మన వాళ్ళు దాన్ని ఎక్స్పెరిమెంట్ చేశారు. దానికే చెప్తున్నా, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు సాక్షిభూతంగా ఉండేవాళ్ళు. ప్రకృతికి ఈ పంచభూతాలకు అసెండ్ అయ్యి మమేకమై జీవించేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి మైండ్ అనేది ఎంటీ ఉంటుందో తను తాను క్రియేషన్ చేసుకోగలడు. ఇప్పుడు చూడండి, సైంటిస్టులు ఎక్కువ వాళ్ళు ఎందుకు అంత రీసెర్చ్ చేస్తారంటే వాళ్ళ మైండ్లోకి వేరే ఆలోచనలు రానివారు. ఒక ల్యాబ్లో ఉన్నారంటే వాళ్ళకి పగలు రాత్రి ఆ ల్యాబే వాళ్ళకు. ల్యాబ్ తప్ప వేరే వ్యాపకం ఉండదు. కాబట్టి మనిషి కూడా ఫస్ట్ తెలుసుకోవాలి, ఇప్పుడు మనం చేస్తున్న జర్నీ ఏంటి, అసలు దేనికోసం ఈ ఉరుకులు పరుగులు. కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఏంటని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనశ్శాంతి అనేది ఉండదు. ఎక్కడికి వెళ్ళినా కష్టం సుఖం వీటి గురించి ఆలోచన చేస్తున్నాం. కానీ మనం ఉదయం లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు ఈ పంచభూతాల ద్వారా మనం ఏం పొందుతున్నాము, అసలు ₹1 పెట్టుబడి లేకుండా మనకి యూనివర్స్ అనేది ఇంత ఇస్తుంది కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళాడు అనుకోండి, హాస్పిటల్కి వెళ్తే మనం ఒక ఐసీయూలో వెళ్తే మనకు గంటకు 2000, 3000 ఆక్సిజన్ ఛార్జ్ చేస్తారు. బయట అది ఫ్రీగా దొరుకుతుంది మనకు. అంటే ఇక్కడ ఇవన్నీ అప్పుడు తెలుస్తాయి అంటే దాని వాల్యూ మన నుండి అది దూరం అయిపోయినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. దానికే ఫస్ట్ పంచభూతాలు కనెక్ట్ అవ్వడం అని చెప్తున్నాను. పంచభూతాలు కనెక్ట్ అయ్యామనుకోండి, ఒక మనిషి ఎంత మానసిక ఆనందంగా ఉంటాడో, ఆయన ఏది కోరుకుంటే అది లైఫ్లోకి ఎలాగొస్తుంది అనేది ఆ వ్యక్తికి తెలుస్తుందండి. రైట్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మీకు లైఫ్లో ఏ ప్రాబ్లం ఉంది, డబ్బు సమస్య, లేదంటే రిలేషన్షిప్స్ రిలేటెడ్ ఏదైనా సమస్య ఉందా, ఆర్ ఎల్స్ ఆరోగ్యపరంగా ఏదైనా ఉందా, లేదంటే అన్నిటి కలిపి ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందా, వీటన్నిటికీ ఒకటే దారి, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయటం. మరి స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే స్పెషల్ మెంటర్ మనతో పాటు ఉన్నారు అనంత సాయికృష్ణ గారు ఫ్రమ్ అనంత శక్తి ఫౌండేషన్. సో ఆయన కండక్ట్ చేసే క్లాసెస్ గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి, మీరు అటెండ్ అవ్వాలి, లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి వెంటనే కాల్ చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.